హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరికీ ధన్యవాదాలు. నేను మీ రైతు బిడ్డని. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నాను. చూడండి, ఈ బర్రె అయితే 3 ఈతలు ఈనిన బర్రె. మేము అమ్మాలని అనుకుంటున్నాము. ఇంకా 10 రోజులైతే దీన్ని డెలివరీ డేట్ అయితే ఉన్నది. 10 రోజులైతే డెలివరీ డేట్ అవుతున్నది. ఈనడానికి అయితే ఇప్పుడు ఉన్నది. మీలో ఎవరికన్నా కావలిస్తే కామెంట్ చేయండి. మీరు తీసుకునేటట్లుంటే కామెంట్ చేయండి. కానీ దీనికి మేత మంచిగా తౌడు, మనము పిండి, వేరుశనగ పిండి అన్నీ పెడితే చాలా ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు తప్పకుండా పాలు ఇస్తుంది. మన జాతిదే, కానీ చాలా మన జాతి లాంటిదే. ఇది సేమ్ అని గౌడి బర్రెనే అయితే మేము అమ్మాలనుకున్నాము. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తే మేము కూడా నెంబర్ పెడతాము. 3 ఈతలు, ఇదైతే 4వ ఈత. పాలు అయితే చాలా బాగా ఇస్తుంది బర్రె. మీకు కావలిస్తే కామెంట్ చేయండి. మేము అమ్మొద్దని అనుకున్నాం, కానీ మా సార్ అయితే డ్యూటీకి వెళ్తాడు. దీంతోనే నాకైతే తిప్పలు అవుతుంది, అందుకే అమ్మాలని అనుకున్నాము. కొమ్ములు మంచిగానే ఉన్నాయి, మేత కూడా మంచిగా మేస్తుంది. మీలో కావలిస్తే తప్పకుండా తీసుకోండి, కామెంట్ అయితే చేయండి. బర్రె అయితే భారీగా ఉన్నది, అసలు బుడ్డగా కూడా లేదు. మంచిగా అయితే ఉన్నది బర్రె. మీకు కావలిస్తే కామెంట్ అయితే చేయండి. ఏ ఊరు అని మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మాది అయితే కోడంగల్లు, వికారాబాద్ జిల్లా, మండలం బొమ్రస్పేట, అక్కడ ఉంటుంది మా ఊరు. మీకు కావలిస్తే కామెంట్ అయితే చేయండి. బర్రె కావలిస్తే తప్పకుండా. చూడండి, ఈ విధంగా ఉంది బర్రె, బాగుంది. మీకేమన్నా డౌట్ వస్తే తప్పకుండా మాకు కామెంట్ చేయండి. ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే చూడండి. ఇక 2 కొమ్ములు కూడా ఎలా ఉన్నాయి చూడండి. కొమ్ములు కూడా బాగున్నాయి. బర్రె పర్సనాలిటీ కూడా బాగుంది అంతా. మీకు కావలిస్తే ఎవరైనా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా ఉంది. మేసుకం కూడా బాగా మేస్తుంది. పచ్చగడ్డి, మేతజొన్న, అసలు మేతజొన్న పెడితే తౌడు పిండి పెడితే పాలు అయితే తప్పకుండా మీకు 5 లీటర్లు ఇస్తుంది. ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు తప్పకుండా మీకైతే ఇస్తుంది. మీకు కావలిస్తే కామెంట్ చేయండి. మాది బొమ్రస్పేట, కోడంగల్లు, జిల్లానేమో వికారాబాదు. అప్పుడేమో మైబ్నార్ ఉండే, ఇప్పుడేమో కోడంగల్లు తాలూకా, జిల్లానేమో వికారాబాదు. చూడండి, ఇలా ఉన్నది. పూర్తిగా చూడండి. వీడియో చూసినాకనే మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్రెనైతే పూర్తిగా చూసి మాకు కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతున్నది. ఇలా పాలు పిండడానికి కూడా మీకు మంచిగా ఉన్నది. చూడండి, ఈ విధంగా అవుతున్నది. ఇదైతే 3వ ఈతనే బర్రె. మంచిగా అవుతున్నది. మీకు నచ్చితే
తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా అవుతున్నది. పాలు పిండడానికి కూడా ఎవరైనా పిండొచ్చు, ఆడపిల్లలైనా కూడా పాలు పిండుకోవచ్చు. మేము అమ్మాలని అనుకున్నాము. చూడండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎవరిలో నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇక ఈ విధంగా అవుతున్నది బర్రె. ఇంకా చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. ఇకరా, ఇట్రా ఇట్రా, ఇక పట్టు, ఇక పట్టు పట్టు పట్టు. మనం ఏమన్నా కొద్దిగా ఇట్లా చూపించినామనుకో, గడ్డి ఏమైనా మన తొందరగా మన దగ్గరికి వస్తుంది. అలా ఉంది బర్రె. మీకు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు బర్రె నచ్చితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి. నేను మీ రైతు బిడ్డని, అనిత అగ్రికల్చర్. మా వీడియోలు వస్తూనే ఉంటాయి, చూసి కామెంట్ అయితే చేయండి. బాయ్ మరి. చూస్తుండ్రా ఎలా ఉందో? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.